ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ కాంపిటీషన్స్ గ్రాండ్ గా జరిగాయి. మాసప్ ట్యాంక్ లోని హాకీ గ్రౌండ్ లో జరిగిన ఈ పోటీల్లో 8 జిల్లాల నుంచి 85 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. 3 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్స్ చెప్పారు. ఇందులో టాలెంట్ చూపించిన ప్లేయర్స్ ని మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు భువనేశ్వర్ లో జరిగే సబ్ జూనియర్ నేషనల్ పోటీలకు ఎంపిక చేస్తామని అన్నారు. ఈ కాంపిటీషన్స్ లో ఉత్సాహంగా పాల్గొన్న ప్లేయర్లు నేషనల్స్ లోనూ మెడల్స్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీకర్వ్, ఇండియన్ రౌండ్, కాంపౌండ్ అనే 3 విభాగాల్లో రాష్ట్ర జట్టు ఎంపిక కోసం సుమారు 8 జిల్లాల నుంచి 85 మంది ఆర్చర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో సెలెక్ట్ అయిన పిల్లలు భువనేశ్వర్లో, ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగే సబ్ జూనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లోని ప్రతి జిల్లా నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్లో టాప్ 4 ఒక్కో కేటగిరీలో సెలెక్ట్ చేసి బాయ్స్, గర్ల్స్ 3 విభాగాల్లో 4 చొప్పున సెలెక్ట్ చేసి నేషనల్స్కి పంపడం జరుగుతుంది. నేను 6వ తరగతి నుంచి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నా. నేను మొత్తం 12 నేషనల్స్ ఆడినా. ఇది లాస్ట్ నా సబ్ జూనియర్. ఈ లాస్ట్ సబ్ జూనియర్ కాబట్టి తెలంగాణకి ఏదో ఒక మెడల్ తేవాలని ఆశతో ఆడుతున్నాను. మా సార్ నాకు 7th క్లాస్ నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన సొంత ఓన్ డబ్బులతోటి ఆయన ఎంతో కృషి చేసి మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చాడు. నేషనల్స్ కూడా చాలా ఆడాం. నాగేష్ అన్న, మా సీనియర్స్ చాలామంది మాకే కోచ్ లేరు, వాళ్ళే మాకు కోచ్ లాగా చేస్తున్నారు. వాళ్ళే ఎంతో ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు. వాళ్ళ వల్లనే ఇంత స్థాయికి వచ్చాం. మేము ఈ ఆర్చరీ ఆడగలుగుతున్నాం. సరైన ఎక్విప్మెంట్ లేక ఇక్కడే ఉండిపోతున్నాం.